సార్ రవీంద్ర గారు వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఇప్పుడు రవీంద్ర గారు ఇప్పుడు చాలా మంది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులకి ఏవైనా ప్రాపర్టీస్ గిఫ్ట్గా ఇస్తుంటారు. లేదంటే ఇంకొంతమంది ఏమైనా పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ గిఫ్ట్గా ఇస్తుంటారు. ఇంకొంతమంది డబ్బుని ఏదైనా క్యాష్ అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఓ 2 లక్షలు 4-5 లక్షలు 5 లక్షలు ఎంతో కొంత గిఫ్ట్ అమౌంట్ కింద ఇస్తుంటారు కదా. సో ఒక ప్రాపర్టీ కానీ జ్యువెలరీ ఆర్నమెంట్స్ కానీ లేదంటే ఏదైనా క్యాష్ కానీ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులకి దానికి సంబంధించి ఏమైనా టాక్సేషన్ రూల్స్ ఏమన్నా ఉన్నాయంటారు అసలు? విష్ణు గారు, మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. సార్ చాలా మంది గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు. సో మనం వివరాల్లోకి వెళ్తే, సో ఇండియాలో ఎవరైనా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. సో దానికి ఎవరూ నో చెప్పట్లేదు. ఓన్లీ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే దాని మీద ట్యాక్స్ ఎంత. ఎవరైనా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చుకోవచ్చు, అన్నదమ్ములకి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. రేపు రాఖీ వస్తుంది, మళ్ళీ గిఫ్ట్లు జరుగుతుంటాయి, గిఫ్ట్లు ఇంకో 10 రోజుల్లో గిఫ్ట్లు వస్తుంటాయి. బట్ అది సంబంధం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ట్యాక్సిబుల్, ఏది నాన్ ట్యాక్సిబుల్. సో ఇచ్చినోడికి ఎప్పుడు ట్యాక్సిబుల్ ఉండదు. ఎవరైతే రిసీవ్ చేస్తున్నారో వాళ్ళకి ట్యాక్స్ అప్లికబిలిటీ ఎలాగనేది చూడాలి మనం. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ కానీ లేదంటే క్యాష్ ని ఆ తీసుకున్న వాళ్ళు ఈ ట్యాక్స్ లోకి వస్తారు. సో అది మనం చూస్తే అది ట్యాక్స్ ప్లానింగ్ కోసం చేశారా, ట్యాక్స్ ఎవేషన్ కోసం చేశారా, లేదా ప్యూర్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ గిఫ్ట్ ఇచ్చారా చూద్దాం మనం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి one person to anyone or anyone to anyone 50,000 కన్నా తక్కువ వస్తే సో ఇన్కమ్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. గిఫ్ట్ వాల్యూ 50,000 కన్నా తక్కువ ఉంటే నో ఇష్యూ. 50,000 కన్నా ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్, అది తీసుకున్న వాళ్ళు రిలేటివ్స్ అయితే, రిలేటివ్స్ అంటే ఇక్కడ ఎవరంటే స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్, ఇంకా ఎక్స్టెండెడ్ గ్రేట్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్, రక్త సంబంధికులు. సో వాళ్ళకి మనం గిఫ్ట్ ఇస్తే ఎటువంటి ట్యాక్స్ ఉండదు. సో నా అన్నోన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే 50,000 లిమిట్. సో ఈ ఫ్యామిలీ రిలేటివ్స్ లో అయితే ఎటువంటి ట్యాక్స్ ఉండదు, ప్రొవైడెడ్ ఇంటెక్షన్ కూడా చూడాలి. నెక్స్ట్, దాని ఎగ్జాంపుల్స్కి వెళ్తే, ఇప్పుడు మీరు మీ ప్రాపర్టీని మీ స్పౌస్కి ఇచ్చారు. ఒక ప్రాపర్టీ, ఒక ఇల్లు ఉంది, ఒక ఫ్లాట్ ఉంది, మీరు స్పౌస్కి ఇచ్చారు. సో వెంటనే ఆ స్పౌస్ ఆ ప్రాపర్టీని అమ్మేసింది. ఓకే. సో అలాగా ఆ ప్రాపర్టీని వాళ్ళు అమ్మేశారు అనుకోండి, దాని మీద ఏమైనా క్యాపిటల్ గెయిన్స్ వస్తే అది మీ చేతిలోనే ట్యాక్సిబుల్ అవుతుంది, స్పౌస్ చేతిలో కాదు. సో దీన్ని డిపార్ట్మెంట్ ఎలా చూస్తుంది అంటే ట్యాక్స్ ఎవేషన్ లాగా చూసింది. ఇచ్చిన వాడు దానికి బాధ్యుడు, ఇచ్చిన వాడి చేతిలో తీసుకున్న వాళ్ళు కాదు, ఇచ్చిన వాడి చేతిలో ట్యాక్సిబుల్ అవుద్ది. సో మీరు స్పౌస్ కు ప్రాపర్టీ గిఫ్ట్ ఇస్తే ఇమీడియట్ గా కానీ సార్ 1-2 years వాళ్ళు హోల్డ్ చేసి ఆ ప్రాపర్టీస్ వాళ్ళు అమ్మారనుకోండి, ఆ ప్రాపర్టీ మీద ఇచ్చిన క్యాపిటల్ గెయిన్స్ మాత్రం ఇచ్చిన వాళ్ళే కట్టుకోవాలి.